హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్యాడ్ సీడ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే బయట బాగా వర్షం పడుతుందని చెప్పేసి కొంచెం గొడుగు సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నీతో మాట్లాడాలని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే సర్లే నేను వెళ్ళొచ్చినాక మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను వేరే ఒక అతనితో రిలేషన్ లో ఉన్నా అని చెప్పి అంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను అతనితో రిలేషన్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక మీదట నేను నీతోనే ఉందాం అనుకుంటున్నాను, కానీ ఈ విషయం నీకు తెలియాలి కదా అందుకే చెప్తున్నానని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. నువ్వు వేరే వాడితో రిలేషన్ లో ఉంటూ కూడా ఈ విషయం నాతో చెప్తున్నావు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ రిలేషన్ లో ఉన్న అతను ఫోన్ హీరో లిఫ్ట్ చేస్తాడనమాట. ఎవరో నువ్వు అని చెప్పి అంటంతో మీ ఆవిడకి నేను ఎవరో బాగా తెలుసు, అందులోనూ నాతో విడిపోతున్నట్టు ఒక లెటర్ రాసి పంపించింది, నిజం చెప్పాలంటే తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఫోన్ కట్ చేసి హీరోయిన్ మీద కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వెళ్ళి ఒక కాఫీ షాప్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత సర్లే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే తన భార్య ఏంటంటే సుర తప్పి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే హడావుడిగా హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి పోలీసులు వస్తారనమాట. ఏంటి నీ భార్యకి అది అయిందంట అని చెప్పేసి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. దాంతో హీరో కూడా చేసేది ఏం లేక జరిగింది మొత్తం చెప్తాడు. ఇలాగ జోనాథన్ అని ఒక అతనితో రిలేషన్ లో ఉంది, కాకపోతే నా భార్య వాడితో విడిపోయి ఈ విషయం నాతో చెప్పింది, నేనేమో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను, వచ్చి చూస్తే తను ఇలా పడిపోయింది, ఒకవేళ వాడే ఏదో చేసుంటాడని చెప్పి అంటంతో వాడు అడ్రస్ మీకు తెలుసా అని చెప్పేసి పోలీసులు అడుగుతారు. నాకు తెలియదండి అని చెప్పేసి అంటంతో ఆ తర్వాత హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. కాకపోతే హీరోయిన్ చనిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ కి ఫ్యూనరల్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం హీరో ఇంట్లో కూర్చొని బాధపడతాడు. అంతేకాకుండా తన రూమ్ కి వెళ్లి తన డ్రెస్ చూస్తున్నప్పుడు పక్కనే ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా లవ్ లెటర్స్ ఉంటాయి. అవి రాసింది ఎవడో కాదు, హీరోయిన్ ప్రెసెంట్ ఎవరితో రిలేషన్ ఉందో అతను ఎవరో కాదు, జోనాథన్ అనమాట. కాకపోతే దాని మీద వాడి అడ్రస్ కూడా రాసి ఉంటుంది. దాంతో మన కథలో హీరో ఏం చేస్తారంటే అడ్రస్ తెలిసింది కదా, అందుకని డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే లోపల లాకేసి ఉంటుంది అనమాట. కోపంలో లాకు పగలగొట్టి నా భార్యని ఏం చేశారు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు. ఈ గ్యాప్ లో వాడు లోపల నుంచి బయటకు వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి పేపర్ వెయిట్ తీసుకుని వాడిని భయంకరంగా కొట్టి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత ఒక పెద్ద బెడ్షీట్ లో మనోడి శవాన్ని చుట్టేసి ఆ శవాన్ని తీసుకెళ్లి ఊరి చివర పడేస్తాడనమాట. పడేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బాత్రూమ్ కి వెళ్లి శుభ్రంగా పనులని కాయించుకుని బయటకు వచ్చి చూస్తే ఇంట్లో టీవీ రన్ అవుతూ ఉంటుంది. ఆ టీవీలో రాత్రి హీరో జోనాథన్ చంపేశాడు కదా ఆ వీడియో ప్లే అవుతుంది. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి వచ్చి ఎవరో ఒక అతను గన్ను గురిపెడతాడు. అతను ఎవరో కాదు, నిజమైన జోనాథన్ అనమాట. రాత్రి మన కథలో హీరో చంపిన అతను వేరేవాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మానసిక స్థితి సరిగా లేని జోనాథన్ తమ్ముడు అనమాట. తనను చంపేశాడు. బేసికల్ గా మనోడు ఎందుకు అటాక్ చేశాడంటే ఇంటికి వచ్చి ఎవడో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు దొంగ అనుకోండి జోనాథన్ తమ్ముడు వచ్చేసి హీరో మీద అటాక్ చేశాడు. కానీ హీరో ఏమో వాడే జోనాథన్ అని చెప్పేసి చంపవతలు పడేశాడు. ఇది జరిగింది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ రోజు ఆ జోనాథన్ తమ్ముడు బర్త్డే. సో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, వాడికి మానసిక స్థితి సరిగా లేదు, వాడిని నువ్వు చంపేసావని చెప్పేసి నిన్ను కాల్చి చంపేస్తానని చెప్పేసి హీరోని బెదిరిస్తూ ఉంటాడు జోనాథన్. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి పక్కన ఉండే ఒక అతను పాప ఇతను భార్య చనిపోయింది కదా అని చెప్పేసి అన్నం కూర వండుకునడం లేదని చెప్పేసి హీరో తినడానికి ఫుడ్ తీసుకొస్తాడు. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన కూడా పక్కన ఉన్న జోనాథన్ అడుగుతాడు ఎవరు బాబు నువ్వు అని చెప్పి అడిగితే ఫ్రెండ్ అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. దాంతో మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ ఫుడ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతానని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి అక్కడి నుంచి విండో నుంచి దూకి కారు వేసుకొని అక్కడి నుంచి జంపు జలాని అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఎప్పుడో కాఫీ షాప్ కి వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ కాఫీ షాప్ లో ఒక పోలీస్ వస్తాడు. అతని వాకీడాక్ లో చెప్తారనమాట ఇలా ఒక అతను తప్పించుకొని తిరుగుతున్నాడు, అతన్ని ఎవరు చూసినా పట్టుకోండి అని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళు మాట్లాడుకుంటుంది నా గురించి అని చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి కారులో వేరే చోటుకి వెళ్ళిపోయి ఒక చోట కారు ఆపుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఆ జోనాథన్ గాడు ఫోన్ చేస్తాడనమాట. నా నెంబర్ నీకెలా తెలుసు అని చెప్పంటంతో నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ కాఫీ షాప్ కి వెళ్తావు, నీ ఫోన్ నెంబర్ ఏంటి, మొత్తం నీ భార్య నాకు చెప్పిందని చెప్పంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా నువ్వు నా తమ్ముడిని చంపిన వీడియో నా దగ్గర ఉంది, ఆ క్యాసెట్లు పోలీసులకు ఇచ్చాననుకో నీ జీవితం కుక్కలు నింపిన ఇస్రాక్ అయిపోద్దని చెప్పంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే తన భార్యని చంపింది వీడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా సరే వాడేమో వాడి తమ్ముడిని చంపిన వీడియో చూపించి హీరోని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాడు, జైలుకు కూడా పంపిస్తాడు. ఇది ఆలోచించుకుంటూ హీరో భయపడుతున్నప్పుడు సడన్ గా గన్ను తీసుకుని వెనకాల నుంచి ఎవరో షూట్ చేస్తారు. షూట్ చేసింది ఎవరో కాదు జోనాథన్ గాడు. దాంతో హీరోకి భయం వేసి పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెత్తే ప్రాసెస్ లో జోనాథన్ గాడు కింద పడిపోయి గన్ను కొంచెం ముందుకు పడుతుంది. వెంటనే హీరో గన్ను తీసుకొని ఆ ఫుటేజ్ ఎక్కడుందో చెప్పురా అని చెప్పి అంటంతో అంత సీన్ లేదు, కావాలంటే నన్ను చంపేయి అని చెప్పి అంటాడు. అదే సమయంలో పోలీస్ కారు అటువైపుగా వెళ్తుంది అనమాట. దాంతో జోనాథన్ గాడు ఏం చేస్తారంటే హీరోని పక్కకి నెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు మన కథలో హీరో కూడా సరే మనకి ఎందుకు వచ్చిన గోల, అసలు పోలీసులు మన గురించి ఎదుగుతున్నారని చెప్పేసి హీరో కూడా అక్కడి నుంచి తప్పించు
తప్పించుకొని పారిపోతాడు. అది కూడా డైరెక్ట్ గా జొనాథన్ గడ్ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎక్కడన్నా క్యాసెట్లు ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ గా చూస్తే ఏమీ కనిపించవు. కాకపోతే వాడి డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ తీసుకుని హీరో డైరెక్ట్ గా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒకడు నా ప్రైవేట్ వీడియోస్ ని చూపిస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు అందరికి. కాబట్టి వాడి దగ్గర ఉన్న క్యాసెట్లు నాకు తెచ్చి పెట్టాలని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఒక అమౌంట్ చెప్తాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే ప్రతి విషయం తెలుసు కదా, పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ కేసులు డీల్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకు బాగా తెలుసు అనమాట. అందుకని ఆ డిటెక్టివ్ హీరోని అడుగుతాడు, నువ్వేనా భార్యని చంపిందని చెప్పడంతో, బాబు నేను కాదయ్యే చంపింది, ఆ అమ్మాయిని వేరే వాడు చంపాడు, అందులో నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తాడని చెప్పడంతో హీరో మీద ఆ డిటెక్టివ్ కి నమ్మకం కలుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే, సరే నువ్వు ఇవ్వాల్సిన ఫీజు తగ్గించు, అంతేకాకుండా ఊరికి చివరున్న హోటల్ ఉంది కదా, ఆ హోటల్లో ఒక రూమ్ తీసుకుని ప్రశాంతంగా ఉండని చెప్పేసి ప్రస్తుతానికి ఆ డిటెక్టివ్ హీరోకి ఐడియా ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హోటల్కి వెళ్ళి జొనాథన్ గడి డైరీ చదవడం మొదలు పెడతాడు. చదివిన తర్వాత మన కథలో హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే, హీరో పనిలో బాగా బిజీగా ఉండటం వల్ల హీరోయిన్ బేకరీ షాప్ కి వెళ్ళేది. ఆ బేకరీ షాప్ జొనాథన్ గడిది. అలా రోజు బేకరీ షాప్ కి వెళ్ళటం వల్ల ఒక రోజు మనం డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు. అలా వెళ్ళటం వల్ల ప్రతి రోజు డిన్నర్ కి వెళ్ళింది. సో దాంతో ఈ జొనాథన్ గడికి హీరోయిన్ కి మధ్య రిలేషన్ ఏర్పడింది. సో హీరో ఏమో బిజీగా బాగా వర్క్ చేసుకోవడం వల్ల హీరోయిన్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని చెప్పేసి మన కథలో హీరోకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఆ డిటెక్టివ్ ఫుడ్ తీసుకొస్తాడు అనమాట. ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో ల్యాండ్ లైన్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ డిటెక్టివ్ కి ఫోన్ ఇస్తాం అని చెప్పేసి అనడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ చేసింది ఎవరో కాదు, జొనాథన్ అనమాట. తాను ఆ డిటెక్టివ్ తో ఏమంటాడంటే, మా ఇద్దరి మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు, అసలు నీకు కావాల్సిన డబ్బే కదా, హీరో నీకు ఎంత అయితే ఫేస్ ఇస్తున్నాడో దానికి రెండింతలు ఎక్కువ ఇస్తాను, కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో ఆ డిటెక్టివ్ నేను వెళ్ళని చెప్పి అంటాడు. దాంతో జొనాథన్ ఏమంటాడంటే, నిన్ను చంపేస్తానని చెప్పి అంటాడు. సరే చంపుకో చూద్దామని చెప్పేసి ఆ డిటెక్టివ్ కూడా చాలా ధైర్యంగా మాట్లాడతాడు, హీరోకి సపోర్ట్ గా ఉంటాడు. కాకపోతే హీరో కొంచెం భయపడుతూ ఉంటాడు. నువ్వేం భయపడ మాకు, నేనున్నాను చెప్పేసి హీరోకి డిటెక్టివ్ సపోర్ట్ ఇస్తాడు. అంతేకాకుండా కాల్ ఐడిని ఆ డివైస్ లో చూసి ఆపరేటర్ కి ఈ ఐడి ఇచ్చి ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో కొంచెం కనుక్కోమని చెప్పేసి ఆ డిటెక్టివ్ తన బ్రెయిన్ ని యూజ్ చేస్తాడు. ఆ అడ్రస్ ఏదో కాదు, జొనాథన్ గడికి ఒక బేకరీ ఉంది కదా, ఆ బేకరీ షాప్ పైన ఉన్న ఇల్లు అనమాట. అక్కడికి మన కథలో హీరో ఆ తర్వాత డిటెక్టివ్ వెళ్తారు. ప్రాపర్ గా చెక్ చేస్తారు. అక్కడ ఉన్న వీడియో క్యాసెట్లని సంచిలో వేసుకున్నప్పుడు సడన్ గా అక్కడికి జొనాథన్ గడ్ వస్తాడు. వచ్చిన తర్వాత డిటెక్టివ్ చేతికి కత్తికొచ్చి డిటెక్టివ్ ని లాక్ చేస్తాడు. ఆ తర్వాత గన్నుతో కాల్ చేస్తానని చెప్పేసి హీరోని బెదిరిస్తాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో జొనాథన్ తో గొడవపడి మళ్ళీ వాడి దగ్గర గన్ను తీసుకుని కాల్ చేస్తానంటాడు. కానీ జొనాథన్ ఏమంటాడంటే, దమ్ముంటి కాల్చరా చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో అక్కడికి బేకరీలో పనిచేసే ఒక అతను వచ్చేసి ఇంటికి వాళ్ళ పోలీసులు కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దాంతో వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. ఆ తర్వాత జొనాథన్ ఏం చేస్తాడంటే, ఇక్కడ ఉంటే నా వల్ల కాదని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ మన కథలో హీరో ఆ తర్వాత డిటెక్టివ్ కూడా పోలీసులు వస్తే తన భార్యని చంపిన కేసు కాకుండా తన తమ్ముడిని చంపిన కేసులో మన కథలో హీరోని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. అది కూడా ఎక్కడికంటే డిటెక్టివ్ తెలిసిన ఒక మెడికల్ స్టూడెంట్ దగ్గరకు అనమాట. ఎందుకంటే ఇప్పుడు డిటెక్టివ్ చేతికి గాయమైంది. అంతేకాకుండా ఆ జొనాథన్ గడ్ కాల్చడం వల్ల హీరోకి ఒక బుల్లెట్ దిగింది అనమాట. అతని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తాను కూడా సర్లే అని చెప్పేసి డిటెక్టివ్ కి బాగా అప్పున్న కదా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు జొనాథన్ గడిది. అందులో వాడేం రాస్తాడంటే, హీరోయిన్ కి నా తమ్ముడికి మధ్య రిలేషన్ బాగా కుదిరింది, సొంత బంధువుల్లా కలిసి ఉంటున్నారు, నా తమ్ముడు మెంట్లోడైనా సరే తను వస్తే ఎంతగానో ఆనందపడుతున్నాడు, కాకపోతే హీరోయిన్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే అసలు ఆ హీరో గడు ఎందుకు పట్టించుకోడని చెప్పేసి తన డైరీలో రాస్తాడు. దాంతో హీరో చాలా బాధపడతాడు. ఈ ప్రాసెస్ లో బయట పోలీసుల సైరన్లు మోగుతూ ఉంటాయి అనమాట. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా పోలీసులు వచ్చారు అని చెప్పేసి. ఏం చేయాలో తెలియక ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే, మేము ఇంటి వెనక నుంచి పారిపోతాము, నువ్వు ఇంటి ముందుకెళ్ళి నీ కార్ తీసుకొని రా అని చెప్పేసి ఆ మెడికల్ స్టూడెంట్ కి చెప్పి వీళ్ళిద్దరూ ఇంటి వెనక నుంచి పారిపోతారు. మరోవైపు మెడికల్ స్టూడెంట్ కూడా కార్ తీసుకొద్దామని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తాడు. దాంతో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి, ఇద్దరు చూసావో దొంగలని చెప్పడంతో లేదు సార్ అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఈ మెడికల్ స్టూడెంట్ చేతికి ఏంటంటే బ్లడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందాక ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా, అది చూసి పోలీస్ కి డౌట్ వచ్చేసి ఆ మెడికల్ స్టూడెంట్ ని అరెస్ట్ చేస్తాడు. ఇది దూరం నుంచి మన కథలో హీరో ఆ తర్వాత డిటెక్టివ్ చూసి వేరే కారులో అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు జొనాథన్ గడ్ కూడా దూరం నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో అలాగే డిటెక్టివ్ వీళ్ళిద్దరు కలిసి హోటల్ రూమ్ కి వెళ్తారు. వేరే హోటల్ కి వెళ్ళిన తర్వాత హీరో క్యాసెట్లను ఒక సంచులో వేసుకున్నాడు కదా, వాటిని ప్లే చేసి చూస్తున్నప్పుడు అందులో హీరోయిన్ ఆ తర్వాత జొనాథన్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న వీడియో ఉంటుందన్నమాట. హీరోయిన్ ఏమంటుందంటే, నాకు నా భర్త అంటే చాలా ఇష్టము, కాకపోతే వాడు డబ్బు డబ్బు అని చెప్పేసి ఎప్పుడు చూసిన పనిలో బాగా బిజీ అయిపోయాడు, అందుకని నేను నీతో ఉంటున్నాను తప్ప నా భర్త అంటే నాకు ఇష్టం లేక కాదని చెప్పేసి అంటంతో హీరో బాధపడతాడు అదంతా చూసి. అంతేకాకుండా దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండని చెప్పేసి అంటాడు. దాంతో డిటెక్టివ్ కి ఏం అర్థం కాక ఏంటి ఆ ఛాన్స్ అని చెప్పి అంటంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడనమాట. తన భార్య వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని చంపడం, వాడు దాన్ని వీడియో రికార్డ్ చేయడం, తన భార్య చనిపోవడం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన కూడా అవునా ఎంత దాచిపెట్టావా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోకే బాధ అనిపించేసి గన్ను తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి కాల్
తప్పించుకొని చనిపోదాం అనుకుంటాడు. కానీ ఆ డిటెక్టివ్ డోర్ పగలు కొట్టుకుని వచ్చి నీకైనా పిచ్చి పట్టిందా, ఇలా చేయకూడదని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. బేసికల్ గా ఏం తలుచుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేయచ్చు హీరోని తీసుకెళ్ళిపోమని. కానీ ఈయనకి ఏంటంటే హీరో మంచోడని చెప్పేసి ఒక నమ్మకం కుదిరిందనమాట. అందుకనే ఆయన కూడా హీరోని ఎలాగైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడాలని చెప్పేసి దృఢంగా నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఈ డిటెక్టివ్ తన కథ చెప్తాడనమాట. తనకి భార్య ఒక కూతురు ఉన్నారు. కాకపోతే తన భార్య ఏంటంటే తన కూతురుని తీసుకుని 12 సంవత్సరాల క్రితం తనని వదిలేసి వెళ్ళిపోయిందని, అందులోనూ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంకా ముఖ్యంగా తన కూతురు చిన్నప్పటి నుంచి అతన్నే తండ్రి అనుకుంటుంది. అలాంటి సమయంలో నేను నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను నీ తండ్రిని అని చెప్పంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి బాధపడుతూ ఉండేవాడిని. కాకపోతే సడన్ గా ఒక రోజు లండన్ లో నా పెళ్లి అని చెప్పేసి తన పత్రిక పంపించింది. నేను వెళ్ళాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నా కూతురు దగ్గర నాకు కొంచెం గిల్టీగా ఉందని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హీరో కూడా బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ ఆ జొనాథన్ గాడు హోటల్ కు ఫోన్ చేస్తాడనమాట. ఈ రోజు సాయంత్రం నేను చంపేస్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో అసలు ఇది ఎక్కడున్నాడని చెప్పేసి కాల్ ఐడిని ట్రేస్ చేయమంటాడు. దాంట్లో డిటెక్టివ్ కూడా చేపిస్తాడు. కట్ చేస్తే వాడు పక్క రూమ్ లో నుంచి మాట్లాడుతున్నాడు అనమాట. వాడు పక్క రూమ్ లో ఉన్నాడని చెప్పేసి వాడిని పట్టుకుందామని వెళ్తే వాడేమో పారిపోతాడు. దాంతో వాడిని పట్టుకోవడానికి వీళ్ళిద్దరు పరిగెడతారు. పరిగెత్తిన తర్వాత పట్టుకొని వాడి జేబులో ఉన్న ఆ క్యాసెట్ ని తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అంటే హోటల్కి వచ్చి మళ్ళీ ప్లే చేసి చూస్తే నిజంగానే హీరో ఇది రికార్డ్ అయిన వీడియో అనమాట. అది దాన్ని ముక్కలు చేసి పక్కన పడేసి ఆ జొనాథన్ గారిని కారులో తీసుకెళ్తారనమాట. అలా వెళ్లేటప్పుడు డిటెక్టివ్ వాడికి గన్ను గురి పెడతాడు. నీకు అసలు సిగ్గుందా, నా తమ్ముడిని చంపినోడికి సపోర్ట్ గా వెళ్తావు అని చెప్పడంతో అప్పుడు డిటెక్టివ్ ఒక భయంకరమైన నిజం చెప్తాడు. నీకు అసలు బుద్ధి ఉందా, నీ తమ్ముడు పిచ్చోడవడానికి కారణమే నువ్వు. నీ తమ్ముడిని కొట్టావు, అందుకని వాడు పిచ్చోడయ్యాడు. సో ఇక నువ్వు చేసేదేం లేక వాడిని పెంచుతున్నావు, నువ్వు మాట్లాడతావు అని చెప్పడంతో వాడికి కూడా కోపం వచ్చేసి ఇద్దరు కారు వెనకాల కొట్టుకుంటూ ఉంటారు. అనుకోకుండా హీరో డిస్ట్రాక్ట్ అవడం వల్ల కారు యాక్సిడెంట్ అయిపోతుంది. హీరో మెలకు వచ్చి బయటకు వచ్చి చూస్తే యాక్సిడెంట్ అయిన కారు ఉండదు, కానీ ఆ కారులో వాళ్ళు మాత్రం పక్కన పడిపోయి ఉంటారు. సో ఆ జొనాథన్ గాడు డిటెక్టివ్ తీసుకుని ఆ కారులో పారిపోయాడు. సో అది జరిగింది. అంతేకాకుండా అక్కడ ఒక లెటర్ రాసి పెడతాడు. పలానా పెట్రోల్ బంక్ దగ్గరకు రా, పోలీసుల దగ్గరికి వెళ్తే మాత్రం డిటెక్టివ్ ని చంపేస్తానని చెప్పేసి అందులో అడ్రస్ రాసి అక్కడి నుంచి ఆ జొనాథన్ గాడు జంప్ అయిపోయాడు. అది సంగతే. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఒక కాఫీ షాప్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే రేడియోలో హీరోయిన్ కేసు గురించి చెప్తూ ఉంటారనమాట. అందులో ఇద్దరు సస్పెక్ట్లు, తన భర్త, ఆ తర్వాత జొనాథన్. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయే సమయానికి జొనాథన్ గాడు బేకరీలో ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా తన భర్త కూడా బయటికి వెళ్ళాడని చెప్పేసి అందులో చెప్పడం వల్ల హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అయితే నేను కాఫీ షాప్ లో ఉన్నాను నా భార్య చనిపోయినప్పుడు, మరి వాడు కూడా బేకరీలో ఉన్నాడు కదా, ఇంతకు తనని ఎవరు చంపుంటారని చెప్పేసి డైరెక్ట్ గా జొనాథన్ గాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారనమాట. ఇలా కాదని చెప్పేసి ఇంటి వెనకాల నుంచి వెళ్ళి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల మొత్తానికి ఏదో ఒకటి కవర్ చేసేసి అక్కడున్న వాయిస్ మెసేజ్ డివైస్ ని ఆన్ చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో ఉండేది వాళ్ళ తమ్ముడే కదా, వాడేమన్నా ఎవరితో మాట్లాడా అని చెప్పేసి చూస్తే అందులో జొనాథన్ చెప్తాడనమాట. అరే తమ్ముడు, హీరోయిన్ నన్ను వదిలేసిందిరా, రేపు నీ బర్త్డేకి హీరోయిన్ రాదు, అయినా సరే నీకు నేను కేక్ తీసుకొస్తాను, నువ్వు కట్ చేద్దుగా అని చెప్పేసి లాస్ట్ మెసేజ్ పంపించాడు. సో ఎగ్జాక్ట్లీ తన భార్య చనిపోవడానికి 10 నిమిషాల ముందు తాను కూడా కాఫీ షాప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చంపుంటారని చెప్పి చూస్తే హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం తెలుస్తుంది. చంపింది ఎవరో కాదు, ఈ జొనాథన్ గాడి తమ్ముడు అనమాట. జొనాథన్ గాడి తమ్ముడు ఏంటంటే హీరోయిన్ తో బాగా క్లోజ్ అయిపోయాడు. తన ఇంటికి తన వదిన వచ్చిందని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ముఖ్యంగా తనకు తల్లి దొరికిందని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఈ జొనాథన్ గాడికి వాళ్ళ వదిన అంటే హీరోయిన్ ను వాళ్ళ అన్నయ్యని వదిలేసిందని చెప్పేసి తెలిసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మా అన్నయ్యని ఎందుకు వదిలేసావని చెప్పేసి గొంతు పిసికి చంపాడు. అది కూడా వాడు వాంటెడ్ గా చేయలేదు, కాకపోతే వాళ్ళ అన్నయ్యని వదిలేసిందని చెప్పేసి కోపంతో అలా పిసికాడు. హీరోయిన్ చనిపోయింది. అది జరిగింది. హీరో కూడా ఇప్పుడు అర్థం అవుతుంది, జొనాథన్ గాడు చంపలేదు, వాడి తమ్ముడే నా భార్యని చంపాడని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ జొనాథన్ గారు చెప్పాడు కదా పెట్రోల్ బంక్ దగ్గర రమ్మని చెప్పేసి, దాంతో హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్పేది ఇంద్రా బాబు అని చెప్పినా సరే హీరోని కొట్టి కాలు చేతులు కట్టేసి ఫారెస్ట్ లో తీసుకెళ్తాడు. అది కూడా పెట్రోల్ పోసి తగలబెడదామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చంపాడు కదా. కాకపోతే మన కథలో హీరో ఏమంటాడంటే, ఒరే బాబు, ఇప్పుడే నాకు విషయం తెలిసింది, నా భార్యని చంపింది ఎవడో కాదు నీ తమ్ముడే అని చెప్పంటంతో ఆబరాని అబద్ధాలని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే, నువ్వు బేకరీలో ఉన్నప్పుడు నీ తమ్ముడికి ఫోన్ చేశావు, వాడు ఎత్తలేదు, అందుకనే కదా నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టింది, కానీ వాడు ఎక్కడ లేడంటే నా భార్యని చంపినట్టే కదని చెప్పంటంతో అంత సీన్ లేదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి అంటాడు. అయినా సరే చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన కథలో హీరో పారిపోదాం అని చెప్పి పారిపోతున్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేస్తాడు. దాంతో హీరో చేసేదేం లేక పక్కనే ఉన్న నదిలో దూకేస్తాడు. దూకిన తర్వాత మంటలన్నీ ఆరిపోతాయి. అక్కడి నుంచి పారిపోయేటప్పుడు కూడా ఆ జొనాథన్ గాడు హీరో వెనకాల పడతాడు, హీరోని పట్టుకుంటాడు కూడా. అదే సమయంలో హీరో తప్పించుకుందామని చూస్తాడు, ఆ జొనాథన్ గాడు పట్టుకుందామని చూస్తాడు. కాకపోతే ఒక లోయ రావటం వల్ల ఇద్దరు ఆ లోయలోకి పడిపోతారు. హీరోనేమో ఎలాగోలాగో తాడు పట్టుకుని పైకి వచ్చేస్తాడు. అంటే పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి అనమాట, వాటిని పట్టుకుని పైకి వచ్చేస్తాడు. కానీ జొనాథన్ మాత్రం కింద పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు హీరోనే ఆ జొనాథన్ ని కాపాడతాడు.
సో దాంతో జొనాథన్ అనుకుంటాడు, వీడు నిజంగా తప్పుడోడు అయితే నన్ను చంపేసేవాడు, వీడు నన్ను కాపాడాడు అంటే ఒకవేళ వీడు చెప్పేది నిజమేమో. అదే గనక నిజం అయితే వాడి భార్యని చంపినందుకు నా తమ్ముడు కూడా చంపేశాడు కదా వీడు, సో రెండింటికి న్యాయం జరిగిందని చెప్పేసి నువ్వు ఆ తప్పు చేయలేదని చెప్పేసి కారులో కట్టి పడేసిన ఆ డిటెక్టివ్ ను బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ జొనాథన్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో డిటెక్టివ్ కూడా సరే నీ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి తాను లొంగిపోతాడు. ఇలాగా జొనాథన్ తమ్ముడిని చంపింది నేనే అని చెప్పేసి బాడీ ఎక్కడుందో చెప్తాడు, తాను కూడా లొంగిపోతాడు. సో తనకు తాను లొంగిపోడు కాబట్టి హీరోకి తక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. అదే సమయంలో హీరోని కలవడానికి డిటెక్టివ్ వస్తాడు. ఏంటి అంతా ఓకేనా అని చెప్పంటంతో అంతా ఓకే గానీ నీ కూతురు పెళ్లికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను, ప్రశాంతంగా వెళ్ళరా అని చెప్పంటంతో ఆ డిటెక్టివ్ ఎంతగానో ఆనందపడతాడు. ఇంతకు జొనాథన్ ఎక్కడ అని చెప్పేసి హీరో ఆ డిటెక్టివ్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు జొనాథన్ చూపిస్తారు. తానేంటంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి కారుకు పెట్రోల్ కొట్టుకుంటున్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత జొనాథన్ కి జీవితం మీద విరక్తి కలిగి పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే ప్రేమించిన హీరోయిన్ చనిపోయింది, ఆ తర్వాత తన తమ్ముడు చనిపోయాడు, ఇంకా తాను ఎందుకు బతకాలని చెప్పేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదే సమయంలో జైల్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తాడు. సో హీరో ఏంటంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు, అది కూడా తనకు తాను లొంగిపోయి. ఇంకా తనకన్నా మనశాంతిగా ఎవరు ఉంటారు, తాను మాత్రం భగవంతుడు ఎటు తీసుకెళ్తే వెళ్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.